నమస్తే అండి, నేను మీ చంద్రమౌళి. మనం గత కొంతకాలంగా మన ఛానల్లో చిన్న చిన్న సమస్యల్ని ఇంట్లోనే ఏ విధంగా తగ్గించుకోవాలి అనే గృహ చికిత్సల గురించి చర్చించుకుంటున్నాం. ఈరోజు అదేవిధంగా పురుషుల్లో లైంగిక సమాజాన్ని పెంచేందుకు గాను ఒక చిన్న గృహ చికిత్సను తెలుసుకుందాం. దీనికి కావాల్సినవి ఖర్జూరం, అదేవిధంగా మేకపాలు. ఒక 4 నుంచి 5 ఖర్జూరం తీసుకొని వాటిలో ఉండేటువంటి పిక్కలను తీసేసి మేకపాలలో రాత్రిపూట వీటిని వేసేసి ఒక రాత్రి అంతా కూడా నానవేస్తాం. అయితే ఈ మేకపాలను ముందుగానే వేడి చేసి చల్లార్చుకున్న తర్వాత ఖర్జూరం అందులో వేసేస్తాం. ఒక రాత్రి అంతా బాగా నానిన తర్వాత రోజు ఉదయం ఈ ఖర్జూరాన్ని బయటికి తీసేసి బాగా మెత్తగా నూరుకొని అందులో తేనె కలుపుకొని భోజనానికి ముందు ఖాళీ కడుపుతో కానీ ఉదయం సాయంత్రం తీసుకుంటే కనుక పురుషుల్లో లైంగిక శక్తిని పెంచడానికి ఈ రెమెడీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సెక్షువల్ లిబిడో, లైంగిక శక్తి లేకపోవడం లాంటి బలహీనతతో బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు చాలా సులభమైనటువంటి హోమ్ రెమెడీ ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఆ గృహ చికిత్సకు కావాల్సినవి ఏంటంటే నాటు ఆవు పాలు, అదేవిధంగా జీడిపప్పు. ఒక 3 నుంచి 4 జీడిపప్పులు తీసుకొని వేడి పాలల్లో మనం ఈ జీడిపప్పు పౌడర్లా వేసుకొని మరిగించి తీసుకోవచ్చు. లేదు అంటే పాలల్లో ఈ జీడిపప్పు వేసి దాన్ని మిక్స్ చేసి బ్లెండర్లో వేసి కూడా దాన్ని తీసుకోవచ్చు. సాయంత్రం కానీ ఉదయం కానీ తీసుకుంటే కనుక వ్యక్తుల్లో ఈ లైంగిక బలహీనతని తగ్గించేదానికి ఇది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనుషులు చూడడానికి ఆరోగ్యంగానే ఉంటున్నారు, కానీ పిల్లలు పుట్టక హాస్పిటల్కి వెళ్తే కారణం ఏంటంటే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది అంటున్నారు. దీనికోసం విష రసాయనాలని వాడుతూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. చాలా సులభమైనటువంటి పరిష్కారాల ద్వారా ఇంటిలోనే ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఈరోజు మీకు చక్కని హోమ్ రెమెడీ చెప్పబోతున్నాను. మనకి అశ్వగంధ చూర్ణము లేదా పెన్నేరు దుంపల చూర్ణము అనేసి మనకు ఆయుర్వేద అంగడిలో లభిస్తుంది. స్వచ్ఛమైన నమ్మకమైన కంపెనీ నుంచి ఈ చూర్ణం తెచ్చుకొని ప్రతిరోజు కూడా భోజనానికి ముందు మనం ఈ చూర్ణాన్ని తీసుకొని అందులో అంతే పరిమాణంలో నెయ్యి, కొద్దిగా ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తే కనుక దాంట్లో సగం తేనె వేయాలి. 2 ఎప్పుడు కూడా సమానంగా వేయకూడదు. వేసి ఆ ఒక అరగంట తర్వాత ఆహారం తీసుకుంటే కనుక ఈ పురుషుల్లో సెమినల్ వీక్నెస్ లేదా అలిగోస్పెర్మియా అంటే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండేటటువంటి సమస్య నుంచి ఇది పరిష్కారాన్ని ఇస్తుంది. దీంతోపాటు పోషకాహారం, ఆయుర్వేద ఆహార ఔషధాలను తీసుకోవడం ద్వారా ఇలాంటి అనేక సమస్యలను చాలా సులభంగా ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు. కాబట్టి ఇటువంటి మరిన్ని అద్భుతమైన గృహ చికిత్సల కోసం మన ఛానల్లో